హాయ్ అండి. ఇవాళ నేను ఊరగాయ చేస్తున్నా. అంటే పచ్చడి, చట్నీ, తొక్కు కాదు, ఊరగాయ చేస్తున్నా. దానికోసం గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి, తర్వాత ఉసిరికాయలు మంచిగా కడిగి తడి లేకుండా తుడుచుకొని దీంట్లో వేసేయాలి. ఈ ఆయిల్లో వేసేసి మూత పెట్టాలా. మూత పెట్టి ఫ్లేమ్ చిన్నగా పెట్టాలా. మనం వేసిన ఆయిల్ అంతా కాయలు పట్టేటట్టు ఇట్లా ఒకసారి వేయాలా. తర్వాత చిన్న మంట మీద ఉసిరికాయల్ని మగ్గనివ్వాలి. ఇది ఒకసారి మధ్యలో మధ్యలో చూడాలా ఎక్కడి వరకు వచ్చినాయని. అంటే ఉసిరికాయలు మెత్తగా కావాలా, ఇంకా కాలేదు. చూడండి మెత్తగా అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. వీటిని మొత్తం చల్లారనివ్వాలా. చల్లారిన తర్వాత లోపలోంచి గింజ తీసేసి ముక్కలు అంటే అవి ఇట్లా ఆల్రెడీ ముక్కలు ఉంటాయి కదా, మనం గింజ తీస్తే విడిపడిపోతాయి. చల్లారనివ్వండి ఫస్ట్ అయితే మొత్తం. చల్లారిన తర్వాత ఇగో ఇట్లా అంటే వచ్చేస్తాయి గింజలు. ఈ గింజలన్నీ ఇవి తీసేసేయాలా. ఇవేమో చిన్న చిన్న ముక్కలు, అంటే ఇంత ముక్కలు చేయాలంతే. మళ్ళీ మనం చాకుతో కట్ చేయొద్దు. జస్ట్ వాటికి ఆల్రెడీ పెట్టింది ఉంటుంది కదా గీతలాగా, ఇవి ఇట్లా కట్ చేస్తే సరిపోతుంది. ఈ గింజ తీసేయాలి అన్నిటికీ. ఇగో ఇట్లా అంటే వచ్చేస్తుంది. గింజలు తీసేసి ఇట్లా మొత్తం గింజలు తీసేసి ఇట్లా చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోండి. ఇన్ని ఎల్లిపాయలు అవి ఈ బౌల్ అంతా అయినాయి చూడండి. ఇది ఇన్ని ఎల్లిపాయలు గ్రైండ్ చేసుకొని తీసుకొస్తా. దీంట్లో 100 గ్రామ్స్ కారం, నేను 3 మ్యాంగో తీసుకున్నా. ఉసిరికాయలేమో 300 గ్రామ్స్ ఉన్నాయి, దానికి 100 గ్రామ్స్ కారం సరిగ్గా సరిపోతుంది. వెయిట్ వైజ్గా చూసుకుంటే 100 గ్రామ్స్ ఉంది. ఇది కూడా ఇట్లా కొలతలాగా చూసుకుంటేనేమో కారం కంటే కొంచెం తక్కువ. కొంచెం పసుపు, ఆవపొడి. ఇది చిన్న అంటే 1/4. దీంతో ఇవన్నీ అన్ని నిండా తీసుకున్నాం కదా, ఇది 1/4. వెయిట్ వైజ్గా చూసుకుంటే ఒక 20 గ్రామ్స్ ఉంది. 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పొడి సరిపోతుంది. మనం దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ కొంచెం అంతా ఉంచండి, కొంచెం దీంట్లో కలిపేసేయాలా. కలపండి, మెల్లగా కలపాలా. ఉసిరికాయలు మొత్తం చిదురైపోతాయి కాబట్టి కింది నుండి, అందుకే ఇట్లాంటి షార్ప్ స్పూన్ తీసుకోవాలా. కింది నుండి నేను కలుపుతున్నా చూడండి, కింది నుంచి అట్లా కలపాలా. ఒకసారి మంచిగా ఈ ముక్కలకి ఇవన్నీ పట్టుకునేటట్టు కలపండి. పొడి నువ్వులు డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకున్న, ఇది 70 గ్రామ్స్. అంటే పొడి 70 గ్రామ్స్, నువ్వులు 70 గ్రామ్స్ కాదు. ఇది కూడా దీంట్లో వేసేసి మళ్ళీ కలపండి. మళ్ళీ మెల్లగా కలపండి. ఇష్టం వచ్చినట్టు కలిపితే ఈ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. కొంచెం కలపండి, ఎందుకంటే మళ్ళీ మనం నూనె వేసినాక కలుపుతాం కదా, అప్పుడు కలిపినా సరిపోతుంది. ఆయిల్ వచ్చేసి 200 గ్రామ్స్. ఇది 180 గ్రామ్స్ ఉంది. మళ్ళీ ఇంకో 20 గ్రామ్స్ పోస్తా. అంటే దీంతో నిండా, లేకపోతే నిండా తర్వాత కొంచెం ఇంకో 20 గ్రామ్స్ అంటే ఇంకొంచెం పోయండి. ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఇగో మిగతా 20 గ్రామ్స్ ఆయిల్ కూడా, అంటే కొలతగా ఇట్లా గిన్నె కొలత అంటే దీని నిండా ఆయిల్. నూనె వేడైంది. ఇది ఊరగాయ కాబట్టి కొంచెం ఆవాలు, జీలకర్ర రెండు కూడా ఎక్కువ వేసుకోవాలా. మనం చేసేది ఉసిరికాయ ఊరగాయ. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొన్ని మెంతులు, ఎక్కువ వద్దు, గిన్నె అంతే. ఇవి పచ్చి ఉండనియకండి, మెంతులు మాత్రం మంచిగా ఫ్రై అవ్వాలా. చేస్తున్నా. ఇప్పుడు ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆ మిగతా ఎల్లిపాయ ముద్ద దీంట్లో వేసేయాలా. వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు, మాడిపోతుంది, టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది. కాబట్టి చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఊరగాయల సన్నటి మిరపకాయలు మధ్యలోకి చీల్చేయండి. ఇట్లా వేస్తే ఏమవుతుందంటే ఉసిరికాయలోని పులుపు, మళ్ళీ మనం దీంట్లో నిమ్మకాయ వేస్తాం కదా, ఆ రెండు పులుపుతోని ఈ మిర్చి చాలా సూపర్ టేస్ట్ వస్తుంది తర్వాత. కాబట్టి ఖచ్చితంగా ఇవి వేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంది, అంటే మొత్తం చల్లారిపోద్ది కూడా, ఇట్లా కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి చూసుకొనియండి. మొత్తం ఎల్లిపాయ వేసేస్తున్నా దీంట్లో. నాకు దగ్గర పెద్దగా ఉంది లెమన్ కాబట్టి ఒకటి, మీరు చిన్నగా ఉంటే 2 నిమ్మకాయలు వేయండి. దీంట్లో పిండేయండి. పచ్చి చేతులతోని కాదు, మొత్తం అన్నిటికీ పొడి చేతి, అంటే చేయి మంచిగా తుడుచుకొని వాడండి, నీళ్ళు ఉంచొద్దు చేతికి. పిండేసిన ఇంకొక హాఫ్ పిండుతున్నా. ఇది బాగా పెద్ద ఉంది,
చిన్నగా ఉంటే మాత్రం 2 ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే ఉసిరికాయ పుల్లగా ఉండదు, వగరు ఉంటుంది. కాబట్టి మనకు టేస్ట్ బాగుండాలని మనం నిమ్మకాయ వేస్తాం. నిమ్మకాయ వేస్తామని దీంట్లో మిరపకాయలు వేస్తాం. సూపర్ టేస్ట్ ఉంటాయి దీంట్లో మిరపకాయలు. మీరు యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి, సూపర్ ఉందని మీరే నాకు కామెంట్ పెడతారు. ఆయిల్ మొత్తం దీంట్లో వేసేసి మెల్లగా కలపండి. మెల్లగా కలపండి, ఇట్లా ఆగమాగం కలపొద్దు. మళ్ళీ కింది నుండి కలపాలా. మళ్ళీ ఇంకొకటి, ఫస్ట్ ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది, తర్వాత పోతుంది. మళ్ళీ మొత్తం కలిపినాక తక్కువ అనిపిస్తుంది, మళ్ళీ రేపు కరెక్ట్గా అవుతుంది. ఇది రకరకాల రంగులు మారుస్తుంది, ఇది కొంచెం చూసుకోండి. కలిపినాక ఇట్లుంది చూడండి, ఆయిల్ లేదు సరిపోలేదు అని మనకు అనిపిస్తుంది, కానీ మీరు మళ్ళీ పొయ్యొద్దు. రేపు ఎల్లుండి వరకు చూడండి ఆయిల్ మొత్తం పైనకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం చల్లారేదాకా మూత పెట్టద్దు, మొత్తం చల్లారినాక మూత పెట్టి పెట్టండి. మళ్ళీ రేపు ఖచ్చితంగా ఒకసారి కలపాలా. మళ్ళీ రేపు రాత్రి ఒకసారి కలపండి. ఎల్లుండి గాజు సీసాలో పెట్టుకోండి. అప్పటి వరకు దీంట్లోనే ఉండాలి, అంటే మనం చేసిన దాంట్లోనే ఉండాలి. చూడండి మా ఉసిరికాయ ఊరగాయ ఎంత బాగుంది, కలర్ఫుల్గా టేస్టీగా, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. రెడీ మా ఊరగాయ.